కాలంగా ఇండస్ట్రీలో రీ రిలీజ్ల హవా కొనసాగుతుంది. ఎప్పుడో మర్చిపోయిన సినిమాలను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తూ భారీ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆదిత్య 369, జగదేక వీరుడు, అతిలోక సుందరి ఈ చిత్రాలు రిలీజ్ అయి 35 ఏళ్లు కావస్తున్నా వెండితెరపై వీటి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాయి. అయితే టాలీవుడ్ లో ఎప్పుడో ముగిసిపోయిన ఈ రీ రిలీజ్ ట్రెండ్ ను మొదలుపెట్టింది మాత్రం మహేష్ బాబు అనే చెప్పాలి. మహేష్ ప్రతి పుట్టినరోజుకు ఆయన ఫ్యాన్స్ పాత సినిమాలను డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన మహేష్ అన్ని చిత్రాలు కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ ను సాధించి అందరికన్నా టాప్ పొజిషన్ లో నిలిచాడు. అయితే ఈ రీ రిలీజ్ల వల్ల రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం కలేజా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వెండితెర మీద సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఎంతో మంది స్టార్ హీరోలకు కూడా కలేజా తమ ఫేవరెట్ చిత్రంగా నిలిచింది. అలాంటి క్రేజ్ ఉన్న కలేజా ఈ నెల 30న రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన 24 గంటల్లోనే ఈ చిత్రం 60,000కు పైగా టికెట్స్ అమ్ముడు పోయాయంటే కలేజా చిత్రానికి ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే దీని ఎఫెక్ట్ అదే రోజున రిలీజ్ కాబోతున్న భైరవం చిత్రం మీద కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టి సినిమాపై మరింత హైప్ పెంచే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే పాత సినిమా అయిన కలేజా వల్ల భైరవం సినిమాకు ఇబ్బందులతో పాటు మొదటి రోజు కలెక్షన్స్ పై పడే అవకాశం కూడా ఉంది. మరి ఈ రేస్ లో భైరవం కలేజా సినిమా క్రేజ్ ను ఎంతవరకు ఓవర్కమ్ చేస్తుందో చూడాలి.